మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మరలా ఒక్కసారి మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ, తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో కూడా ఒక స్పందన కలుగుజేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వాక్యానుసారంగా జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. శత్రువైన సాతానుడు మీ ప్రియ బిడ్డల్ని అటు ఇటు తొలగనివ్వకుండా బిడ్డలు గురి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళే వారినిగా చేయండి. సాతాను బలమైన హస్తములలో నుండి బిడ్డలు విడిపించబట్టకు సహాయం చేయండి. సాతానుడు కలిగించే భ్రమ, సాతానుడు కలిగించేటటువంటి ప్రతి విధమైన ఆశల నుండి బిడ్డలు విడిపించబడటానికి మీరే కృప చూపెట్టండి. శత్రువైన సాతాను ప్రతి కార్యము ప్రతి కుటుంబంలో నుండి తొలగించబడి బిడ్డలు స్వచ్ఛమైన వ్యక్తులుగా మార్చబట్టకు సహాయం చేయండి. మీరే ప్రతి వారి పట్ల కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. మీరు అక్కడ సమీపిస్తున్న కొలది అనేక మంది మీ వైపునకు తిరుగుటకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 28వ తారీఖు 2026 శనివారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము ఆఖరి భాగాలు. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా అని సన్బలటు అంటూ ఉన్నాడు. ఒక దేవుని మందిరాన్ని నిర్మాణం చేయటానికి ఎన్ని ఆటంకాలో చూడండి. ప్రియులరా, చేసేవారు చేసుకొని అని ఉండడం లేదు. ఒక్క మనిషి, సన్బలటు అనే ఆ ఒక్క మనిషి ఎంతగా వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడో ఆలోచించాలి. చెత్తను, కుప్పలుగా పడి ఉన్నటువంటి రాళ్లను మరలా మీరు బలమైనవిగా చేస్తారా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, చెత్త అయినా కుప్పలుగా పడున్న రాళ్ళైనా మహిమగల దేవుని పిల్లలకది అసాధ్యమైందేమీ కాదు. నెహెమ్యా వారి మాటలకు జడిసిపోలేదు. నెహెమ్యా అనుచరులు వారి మాటలకు జడిసిపోలేదు. వారు నిర్మాణము చేయటానికే పని పూనుకొని వచ్చారు. దేవుని యొక్క పని చేయటానికి నెహెమ్యా జీవితంలో తను ఎంత త్యాగం చేశాడు అనేది ముఖ్యమైనది. షూషను కోటలో రాజుగారి దగ్గర ఆయన పానదాయకుడుగా పనిచేసేవాడు. రాజుగారు సేవించే ప్రతి పానీయమును తానే రుచి చూసి రాజుగారికి ఇవ్వాలి. అటువంటి శ్రేష్టమైన పనిలో ఉన్న ఆ వ్యక్తి అంత గొప్ప పనిని విడిచిపెట్టి పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని కట్టాలి అనే ఒక బరువు బాధ్యతలతో తాను ఈ స్థలంలోనికి వచ్చి ప్రభు పని ప్రారంభించాడు. అనేకులు అనుకున్నట్లుగా దేవుని యొక్క పని ఇతరులకు చెత్తలాగా కనిపించవచ్చు, రాళ్ల కుప్పలాగా కనిపించవచ్చు. అయితే ఆ చెత్తనే, రాళ్ల కుప్పనే చక్కటి భవనాలుగా, ఆ చెత్త రాళ్ల కుప్పనే అనేక మంది మార్పు చెందటానికి అవకాశమైన రీతిగా పని చేయటానికి ప్రభు బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఎంతోమంది పని చేస్తూ ఉన్నారు. కోట్లలో దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులు ఉన్నారు. వారి స్థితిని మర్చిపోయారు, వారి గొప్పతనాన్ని మర్చిపోయారు. వారి విద్య, ఉద్యోగాలు అన్నీ కూడా విడిచిపెట్టి మహోన్నతుడైన దేవుని పాదముల చెంత ఆ పనిని ఘనంగా ఎంచుకున్నారు.
చాలామంది నేనున్న ప్రాంతం కూడా గడుసుదే, దేవుని మందిరాన్ని కట్టాలి అనే ఆశ మాకుంది, కానీ ప్రభుత్వము దానికి సహకరించదు. ప్రియులారా, రెండవది, మా ప్రాంతాల్లో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారు చాలా అభ్యంతరాల్ని కలగజేస్తూ ఉంటారు. మందిర నిర్మాణం చేసేటప్పుడు మా సొంత భూమి ఉండాలి, దానిలో మందిరాన్ని కట్టుకోవాలి, ప్రభుత్వం ద్వారా ప్లాన్ అప్రూవల్ కావాలి, లేకపోతే అది కూడా ఇబ్బందే. ఇలాంటివి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. సన్బలట్ అంటున్నాడు, ఇది చెత్త, ఈ రాళ్ళ కుప్పను మరలా మీరు బాగు చేస్తారా, బలపరుస్తారా అని. దేవుని అద్భుతమైన కృపను బట్టి మనము అక్కడి నుండినే వచ్చాం. రాళ్ల కుప్పలన్నింటినీ ఓ చక్కటి మందిరాలుగా, ఓ చక్కటి దేవుని ఆలయాలుగా నిర్మించటానికి ప్రభు కృప చూపెట్టాలి. దేవుని జనాంగమా, దయచేసి లేండి. ఈ మాటలు వింటున్నప్పుడు మనము కూడా నడుము బిగించి ప్రభు కార్యాలు చేయటానికి ముందుకు వెళదాం. మేము కూడా ఈ ఏడాది 5 మందిరాలు కట్టాలి అనే ఒక గొప్ప ప్రణాళిక మాకు ఉంది. దేవుడు దాన్ని కార్యరూపము జరిగించాలి. దాని విషయంలో ఒక గొప్ప దైవ సేవకుడు మాతో మాట్లాడుతూ మాకు సహకారం ఇస్తామని చెప్పాడు. దేవుని పిల్లలు గమనించాలి, మా ప్రాంతమంతా కూడా దేవునికి వ్యతిరేకమైన జనమే ఎక్కువ ఉన్నారు. ఆ ప్రజల మధ్యన మందిరం నిర్మాణం చేయడం అంటే సామాన్యమైన పని కాదు, చాలా కష్టమైన పని. అయితే ఆ మందిర నిర్మాణాలు జరిగేటప్పుడు ఏ ఆటంకము లేకుండా అది కొనసాగేటట్లుగా ప్రభు సహాయం చేయాలి. మేం కట్టే మందిరం 25 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు ఉండే మందిరాలు కడుతూ ఉంటాం. భవిష్యత్తులో అనేక మంది ఆ స్థలంలో కూడి దేవుని ఆరాధించాలి. ఆ మందిరం యొక్క విస్తీర్ణం 1250 చదరపు అడుగులు. అదే మనము గజాలలో లెక్కేస్తే 45 గజాలు అనుకోవచ్చు. ఈ 45 గజాలలో ప్రియులారా, మనము మనుషుల్ని కూర్చోబెట్టగలిగితే 500 మంది సులభంగా కూర్చోవచ్చు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఆ రీతిగా 5 మందిరాలను కట్టాలి. ప్రభు దాని విషయంలో సహాయం చేయాలి. ప్రభుత్వం ద్వారా కానీ, క్రైస్తవ వ్యతిరేకుల ద్వారా కానీ ఏ ఆటంకము లేకుండా ప్రభు కనికరం చూపెట్టాలి. చాలా ధైర్యంతోనే ఆ పని చేయటానికి మేము ముందుకు వెళుతున్నాం. మీ ప్రార్థనలు కూడా అవసరం, మీ సహకారం కూడా అవసరం. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మందిర నిర్మాణాలు మనము కూడా కట్టాలి. ఎక్కడ చూసినా కొంతమంది వారి మందిరాలు కడుతూ ఉన్నారు. ప్రభు పిల్లలైన మనము ధైర్యం చేసి కట్టాలి. ఈరోజు కాకపోయినా రేపైనా ప్రజలు అక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తారు. ఆ రీతిగా మనము నిర్మాణం చేసిన మందిరాలలో ప్రజలు కూర్చొని ఆరాధిస్తూ ఉంటే మనకు, మన పిల్లలకు, దాని నిర్మాణానికి కారణమైన ప్రతి వారిని, వారి పిల్లల్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. దయచేసి ప్రార్థించండి. ఈ పనిలో మీరు చేయూతనివ్వండి. ఈ పని కొరకు ప్రార్థించండి. ఈ పనిని, చెత్తను, రాళ్ల కుప్పను బలమైనవిగా చేసి బలవంతుడైన దేవుడు నివాసం చేసే ఓ శ్రేష్టమైన మందిరముగా అది మార్చబడినట్లు మీరే కృప చూపెట్టండి. ఆ దేవుడు కృప చూపెట్టాలి.
ఆ దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు మనందరి మీద నిలిచి ఉండాలి. దేవుని కొరకు శూర కార్యములు చేసేవారుగా మనం ఉండాలి. నేను తిన్నానా, నేను పడుకొన్నానా, నేను ఒక ఇల్లు కట్టుకొన్నానా, నా పిల్లల్ని చదివించుకొన్నానా అనేటటువంటిది కాదు. నన్ను ఇంతగా హెచ్చించిన ఆ గొప్ప దేవుని కృపను బట్టి, ఆయన మహిమను బట్టి మనం కూడా దేవుని పనికి సహకరించాలి అనే గొప్ప ఆలోచన ఉండాలి. కొంతమంది మహానుభావురాండ్లు ఎంతో గొప్ప సహాయం చేస్తారు. వారి పేరు కూడా బయటికి రానివ్వరు. వాళ్ళు నిజంగా ఎంతో గొప్పవారు. వారికి దేవుడిచ్చిన గొప్ప మనస్సులను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆ మహిమగల దేవుడే వారి ద్వారా మహిమపరచబడుతూ, ఆ మహిమగల దేవుని పాదాల చెంత వారు బలపరచబడి ఆయన రాకడలో ఎత్తబడినట్లు ప్రభు వారికి సహాయము చేయునుగాక. ప్రియులారా, ప్రార్థించండి. చెత్తను, రాళ్ల కుప్పను బలమైనవిగా చేసి బలమైన మందిరాలు నిర్మాణం చేయుటకు మనలందరినీ ప్రభు బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.